హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన శ్రీ విష్ణు గారి గురించి మనకు తెలిసిందనమాట. ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక డిఫరెంట్ జోనర్ తో కామెడీని అనేది ఆయన జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా మన శ్రీ విష్ణు గారి కొత్త సినిమా అయినటువంటి విష్ణు విన్యాసానికి సంబంధించిన ప్రమోషన్స్ అయితే బీభత్సంగా చేస్తున్నారు. కట్ చేస్తే ఏమైందంటే, నిన్న ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు. దానికి మన శ్రీ విష్ణు గారు ఒక కోతి బొమ్మను తీసుకొని వచ్చారు. అంటే నిజంగా అది ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ శ్రీ విష్ణు గారు ఆయన మైండ్ సెట్ అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమైంది నిన్న చూసిన తర్వాత. అంటే ఎవరు ఏమైనా అనుకోని నేను ఇంతే, లైక్ అంటే ఆయన చేసింది ఒక కామెడీ అయినా సరే నాకు ఆయనలో ఒక ఆర్జీవి గారు కనిపించారు సీరియస్లీ. అంటే ఒక స్టార్ హీరో, లైక్ స్టార్ ఎంటర్టైనర్ అని చెప్పి ఒక మంచి బిరుదు సంపాదించుకున్నటువంటి ఒక క్రేజ్ ఉన్న హీరో ఒక చిన్న పిల్లోడిలాగా ఒక కోతి బొమ్మని, ఒక తోలు బొమ్మని తీసుకొని ప్రెస్ మీట్ కి రావడం ఏంటో నిజంగా అది చూడగానే ఫస్ట్ అయితే చాలా ఫన్నీ అనిపించింది. కానీ అలా చేయాలంటే డేర్ ఉండాలి. నిజంగా అలాంటి డేరింగ్ పర్సన్ శ్రీ విష్ణు అని చెప్పి వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు ఆయన. అండ్ దాని గురించి స్టేజ్ మీద అడిగారు. ఏమని అడిగారంటే, కాదండి మీరేంటి ఇలా కోతి బొమ్మను తీసుకొని ఇలా ప్రమోషన్ కి వచ్చారు ఏంటిది అని చెప్పి ఆ యాంకర్ అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. చూసే వాళ్ళకి కామెడీ అనిపించవచ్చు. ఏమన్నారంటే ఆయన, ఈ రోజు నా గ్రహ శకలాలు బాగాలేదు, సో నాతో పాటు ఒక కోతి పిల్లని తీసుకొని వెళ్ళమన్నారు. సో కోతి పిల్ల అయితే కష్టం అని చెప్పి నేను కోతి బొమ్మను తెచ్చుకున్నానని చెప్పి ఒక ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ అందరికి ఫన్నీగా అనిపించవచ్చు, కానీ అది కూడా ఒక ప్రమోషన్. లైక్ ఎట్లా అంటే, విష్ణు విన్యాసం మూవీలో శ్రీ విష్ణు గారు న్యూమరాలజీని ఇంకా ఆస్ట్రాలజీని బాగా నమ్మే ఒక క్యారెక్టర్ చేశారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ని నేను ఇలాంటి క్యారెక్టర్ తో మీ ముందుకు వస్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ తో నేను ఇప్పుడు ఫన్ జనరేట్ చేయబోతున్నాను, ఇలాంటి ఒక క్యారెక్టర్ తో నేను ఎంటర్టైన్ చేయబోతున్నాను అని చెప్పి ఆ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఆయన ప్రమోషన్స్ కి ఒక కోతి బొమ్మను తీసుకొని వచ్చారు. అంటే బేసిక్ గా ప్రతి హీరోకి కూడా పక్కన అసిస్టెంట్లు ఉంటారు అనమాట. సో ఆయన స్టేజ్ ఎక్కేంత వరకు కూడా ఆ కోతి బొమ్మను పక్కన ఎవరో ఒకళ్ళు పట్టుకొని స్టేజ్ పైకి వచ్చిన తర్వాత శ్రీ విష్ణు గారు తీసుకోవచ్చు, అంటే ఇలాంటివి చేయొచ్చు. కానీ ఆయన కార్ లోకి దిగి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ కి వెళ్ళేంత వరకు కూడా ఆయన చేత్తో పట్టుకోవడం కాదు, ఆ కోతి బొమ్మని మెడలో పెట్టుకొని వెళ్ళారు. నిజంగా సార్ శ్రీ విష్ణు గారు, ఈ వీడియో మీరు చూస్తే కనుక కింద కామెంట్ చేయండి. లిటరల్లీ మీలాంటి ఒక హీరో ఇండస్ట్రీకి చాలా అవసరం. నిజంగా ప్రతి ఇండస్ట్రీతో పోల్చుకుంటే కూడా ఒక కామెడీ థెరపీలో సినిమాలు చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మాత్రం 100% అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో ఇలాంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడే విధంగా మీ ప్రమోషన్స్ ఉన్నాయి. నిజం చెప్తున్నాను, ఒక సినిమా పట్ల మీకున్న ఆ ప్యాషన్ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ డెడికేషన్ కానీ లిటరల్లీ శ్రీ విష్ణు గారు హ్యాట్స్ ఆఫ్ సార్. సో గైస్, మనం చూసినట్టయితే కనుక అదే ప్రమోషన్స్ అనేవి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఒక సినిమాకి మహా అయితే ఒక 2-3 ప్రమోషన్లు చేసి ప్రతి హీరో సైడ్ అయిపోతారు. ఆ టీమ్ కి సంబంధించిన వాళ్ళు లైక్ మెట్రో పిల్లర్స్ దగ్గర ఆ బోర్డ్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, టీజర్స్, ఇంకా శాటిలైట్ ఛానల్స్ ద్వారా అవ్వచ్చు, ఇలా ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ శ్రీ విష్ణు గారిని చూస్తే ప్రతి సినిమాకి కూడా నాన్ స్టాప్ ప్రమోషన్ చేస్తారు. అంటే మన ఇండస్ట్రీలో ఒక నానుడు అనేది ఒకటి ఉందన్నమాట. ఎంత తక్కువ కనిపిస్తే అంత ఎక్కువ వెలుగుతాం అని చెప్పి ఒకటి అంటారు చాలా మంది. అంటే హీరోలు అనేవాళ్ళు బయట ఎక్కువ కనిపించకూడదు, ఓన్లీ సినిమాల్లో మాత్రం కనిపిస్తే ఆ వాల్యూ అలా ఉంటుందని. అది రాంగ్ అని శ్రీ విష్ణు గారు ప్రూవ్ చేశారు. శ్రీ విష్ణు గారు సంవత్సరానికి 1-2 సినిమాలు చేసినా సరే, అంటే ఆయన 1-2 సినిమాలు చేసినట్టు అనిపించదు. శ్రీ విష్ణు గారు ఎప్పుడు మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే సినిమాకి గ్యాప్ లో ఆ ప్రమోషన్స్ తో మనకు కనిపిస్తుంటారు. అండ్ ఆయన చేసే ప్రమోషన్స్ కూడా ఎంత ఫన్నీగా ఉంటాయి. ట్రోలర్స్ కి, మేమర్స్ కి కావాల్సినంత స్టఫ్ ఇచ్చి పోషిస్తున్నారు సార్ మీరు. ఈ రోజున ఒక బ్రహ్మానందం గారిని ఎలా అయితే మేమర్స్, ట్రోలర్స్ వాడుకొని, అంటే వాడుకొని అనే మాట తప్పుగా తీసుకోవద్దు, లైక్ ఆయనకు సంబంధించినటువంటి ఆ ఫన్నీ ఫేస్ ఇమేజెస్ ని ఇమోజీస్ గా మార్చి, స్టిక్కర్లుగా మార్చి, లిటరల్లీ ఒక మంచి ఫన్ అనేది ఈ ట్రోలర్స్ ఇంకా మేమర్స్ వీళ్ళందరూ కూడా మంచి ఫన్ జనరేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి శ్రీ విష్ణు గారు మీరు కూడా ఒక మంచి స్టఫ్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్క మేమ్ లో, ప్రతి ఒక్క మేమర్స్ దగ్గర, ప్రతి ఒక్క మేమ్ పేజ్ లో మీరు లేని పోస్టులు అంటూ లేవు ఈ రోజున. అంటే మీ ముందు ప్రీవియస్ చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, చాలా మంది కామెడీ చేసే హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ గారు చూసుకోండి. ఆయన సినిమాలో కమెడియన్స్ అవసరం లేదు, మొత్తం కామెడీ అంతా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. మన మెగాస్టార్ గారిని తీసుకున్నా సరే, ఆ కామెడీ టైమింగ్ మెగాస్టార్ సార్ది వేరే లెవెల్లో ఉంటుంది. సో వాళ్ళకి పోటీగా ఒక యాక్షన్ అనే కాదు, ఒక ఫన్ అనే కాదు, ఈవెన్ ఎమోషన్ కూడా లిటరల్లీ ఇలాంటి ఒక యాక్టర్, ఇలాంటి ఒక ప్యాషన్ ఉన్న యాక్టర్ ఇండస్ట్రీకి దొరకడం లిటరల్లీ అదృష్టం. సో హార్ట్ఫుల్ గా విష్ణు విన్యాసం సినిమా హిట్ అవ్వాలని చెప్పి నేను ఇంకా మా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తరఫున గట్టిగా కోరుకున్నాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా
రాబోతున్న విష్ణు విన్యాసం మూవీని చూసి ఒక మంచి సక్సెస్ని మన శ్రీ విష్ణు గారి ఖాతాలో వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ రఘురామ్ మొలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలనేది కూడా మీకు ఏదైనా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చాలా అంటే చాలా పోస్ట్ చేస్తాం. వచ్చిన ప్రతి వీడియో ఫస్ట్ మీకు రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ వన్స్ అగైన్ రఘురామ్ మొలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.